మనం పరిశీలిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 25 నుంచి 26 వచనాలు. పట్టణస్థులు ఉన్నతమైన స్థలముల మీద నుండి దిగుచుండగా సమూయేలు సౌలుతో మిద్దె మీద మాట్లాడుచుండెను. మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్దె మీద నున్న సౌలుని పిలిచి, నేను నిన్ను సాగనంపుడికి లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను. తరువాత వారిద్దరును బయలుదేరి ఊరి చివరకు వచ్చుచుండగా సమూయేలు సౌలుతో, మనకంటే ముందుగా వెళ్ళమని ఈ పనివానితో చెప్పుము, దేవుడు సెలవిచ్చినది నేను నీకు తెలియజెప్పు వరకు నీవు ఇక్కడ నిలిచి ఉండమనెను. అంతటా వాడు వెళ్ళెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇక్కడ రాయబడినటువంటి మాటలు కనుక మనం చూస్తే, రామా పట్టణంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రామ అనేటటువంటి పట్టణంలో సౌలు గారు ఒక మిద్దె మీద రెంట్కి రూమ్ తీసుకున్నట్లు అక్కడ సమూయేలు అతనితో మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాం. అయితే సమూయేలు మాట్లాడుతున్నాడు. సౌలుతో ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను నీకు ఈ యొక్క ప్రపంచంలోనే ఒక కృంగొత్తమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. దేవుడు నాతో మాట్లాడిన విషయాన్ని నీకు పంచుకోవాలనుకుంటున్నాడు. అయితే నీ గాడిదలు పోయినాయి కదా, ఆ గాడిదలను నీతో పాటు వెతకటానికి వచ్చిన నీ పనివాన్ని నీకంటే ముందుగా ఇంటికి పంపించు. నేను నీకు పర్సనల్గా నేను నీతో మాట్లాడాలి. ఈ విషయం నీకు తప్ప ఎవరికీ చెప్పను అని చెప్పాడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. అయితే అక్కడ ఉన్నటువంటి తన పనివారిని పంపించిన తర్వాత కింది అధ్యాయాల్లోకి వెళితే చూడండి, 1వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని, యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలా సెలవిచ్చాం. ఈ దినమున నీవు నా యొద్ద నుండి పోయిన తర్వాత బెన్యామీను సరిహద్దుల్లో సెలహులో నుండు రాహేలు సమాధి దగ్గర 2 మనుషులు నీకు కనపడుదురు. వారు నీకు ఎదగబోయిన గార్ధములు దొరికినవి. నీ తండ్రి తన గార్ధముల కొరకు చింతింపక నా కుమారుణ్ణి కనుగొనుటకే నేనేమి చేతునని నీ కొరకు విచారణ పడుచున్నాడని చెప్పెదరు. తరువాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానములకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొద్దకు 3 మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్షారసపు తిత్తిని మోయిచు వద్దురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలను ఇత్తురు. అవి వారి చేత నీవు తీసుకొనవలెను. ఇలాగున పోవుచు ఫిలిష్తీయుల దండు కాపువారుండు దేవుని కొండకు చేరుదు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబుర, సన్నాయి, సితారా వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలము నుండి దిగువచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయుచు వత్తురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. దేవుడు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చేయు. నాకంటే ముందు నీవు గిల్గాలకు వెళ్ళగా దహన బలులను సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొద్దకు దిగి వత్తును. నేను నీ యొద్దకు వచ్చి నీవు చేయవలసిన దాన్ని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చట నిలవవలెను. ఆమేన్. ప్రవచనం అంటే ఎట్లుంటుంది తెలుసా? ఇది ప్రవచనం. ప్రవచనానికి 4-5 గుర్తులు చెబుతున్నాడు. ప్రవచనానికి ఏం గుర్తులు చెబుతున్నాడు? నువ్వు ఫస్ట్ నువ్వు నడుచుకుంటూ పోతుంటే ఏం కనపడతాయి తెలుసా? నీ గాడిదలు పోయిని అని చెప్పినావు కదా, దాని అడ్రస్ కూడా చెబుతున్నాడు. సెలహు. చెప్పండి. సెలహు దగ్గర ఉన్న రాహేలు సమాధి దగ్గర నీకు 2 మనుషులు కనిపిస్తారు. వాళ్ళిద్దరూ నీకు ఒక శుభ సమాచారం చెబుతారు. మీ యొక్క గాడిదలు, నీ తండ్రి యొక్క గాడిదలు దొరికిని, నేను నా కుమారుడు కొరకు చింతించుచున్నాను అనే వార్త నీకు వినపడతాది. ఫస్ట్ సూచన. ఫస్ట్ ఏంటిది? నీ గాడిదలు దొరుకుతున్నాయి. ఏం చెబుతున్నాడు? నీ గాడిదలు దొరుకుతున్నాయి. రెండోది ఏంటిది చెప్పండి. రెండోది చదవడం అక్కడ రాయబడి.
రెండోది చూడండి, నువ్వు వెదకపోయిన గార్ధవములు దొరికినవి, నీ తండ్రి గార్ధవముల కొరకు చింతింపక నా కుమారుని కనుగొట్టుకే నేనేం చేతునని నీ కొరకు విచారపడుచున్నానని చెప్పు. తరువాత నువ్వు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానముకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని ఎద్దుకు పో ముగ్గురు మనుషులను నీకు ఎదురుపడదు. మళ్ళీ ఎంతమంది? తాబోరు ఊరు అడ్రస్ చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడు? ఫలానా తాబోర్ అనే ప్రాంతానికి వెళ్తావు, అక్కడ నీకు ముగ్గురు మనుషులు కనిపిస్తారు. ఆ ముగ్గురు మనుషుల చేతుల్లో ఏమేమి ఉంటాయో కూడా చెబుతున్నాడు. చూడండి, ఒకటి దగ్గర 3 మేక పిల్లలను, ఒకటి దగ్గర 3 రొట్టెలను, ఒకటి దగ్గర ద్రాక్షారసపు తిత్తిని మోయిచు వద్దురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడుగుతారు. ప్రవచనం అర్థమవుతుందా? దర్శనం అర్థమవుతుందా? ఇలా చెప్పాలి. ఒక నేమ్ కాలింగ్ అంటే ఇట్లా ఉండాలి. సమూయేలు ప్రవక్త ఏం చేస్తున్నాడు తెలుసా? సమూయేలు సౌలును రాజుగా అభిషేకించడానికి సూచనలు చెబుతున్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్మాలి. నువ్వు నమ్మట్లేదు కదా, నేను రాజునైతాను, నేను బెన్యామీను గోత్రికుణ్ణి, అల్పుడిని, హీనుణ్ణి, నేనెట్టా రాజునైతానా అనుకుంటున్నావు కదా, నిన్ను ధైర్యపరిచే వాక్కులు చెబుతున్నాను. నీకు ఎదురుగా పోతున్న ప్రపంచాన్ని చూపిస్తున్నాను చూడు. వాళ్ళు కుశల ప్రశ్నలు అడుగుతారు, వారు నీకు 2 రొట్టెలు ఇస్తారు. ఆ 2 రొట్టెలు నువ్వు తీసుకో. ఓకే, ఆ 2 రొట్టెలు ఇచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు పోతే నీకు ప్రవక్తల సమూహం కనిపిస్తుంది. ఆ ప్రవక్తలు ప్రవచనాలు చెప్పుకుంటూ ఆత్మలో ఆనందిస్తూ పాటలు పాడుతూ వస్తున్నప్పుడు ఆ ప్రవక్తలతో నువ్వు కూడా ప్రవచనం చెప్పాలి. నువ్వు నాట్యం ఆడాలి. నువ్వేం చేయాలి? నాట్యం ఆడతావు. ఆ ప్రవక్తల్లో కలిసిపోతావు. ఆమేన్. ప్రవక్తలతో ఎప్పుడైతే నువ్వు కలిసిపోతావో నీలో ఉన్న భ్రష్ట గుణం, నీలో ఉన్న హీన గుణం, నీలో ఉన్న దరిద్ర గుణం, నీలో ఉన్న పాప గుణం చచ్చిపోయి నీకు క్రొత్త మనస్సు వచ్చును గాక. కొడు గట్టిగా కొడాలి. క్రొత్త మనస్సు వచ్చును, క్రొత్త మనస్సు నీకు వచ్చును గాక. ఒక మనిషికి క్రొత్త మనసు ఎప్పుడు వస్తుందంటే ప్రవక్తలతో కలిసినప్పుడు మాత్రమే వస్తుంది. అప్పుడు దాకా లోక సంబంధమైన మనసు, అప్పుడు దాకా పాపపు మనసు, అప్పుడు దాకా భ్రష్టత్వపు మనసు, అప్పుడు దాకా లోక సంబంధమైన మనసే పనిచేస్తూ ఉంటాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రవక్తలతో ఎప్పుడైతే కలుస్తావో, ఎప్పుడైతే ప్రవచన ఆ దేవుని ఆత్మను పొందుకుంటావో, ఇక్కడ చూడండి, ప్రవక్తలతో కలిసినప్పుడు నీకేమొచ్చింది? దేవుని ఆత్మ బలముగా నీ మీదకి వస్తాయి. ఆ మాట రాశాడు. దేవుని ఆత్మ బలముగా నీ మీదకి వచ్చినప్పుడు నీకు క్రొత్త మనస్సు వస్తారు. దేవుని ఆత్మను మనం పొందుకోకపోతే మన పాత మనస్సే మన లోపల ఉంటారు. చదవండి, ఆ మాట నేను రాయలేదండి, సమూయేలు గారు రాస్తున్నాడు. 6వ వచనం, యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుని ఆత్మ ఎప్పుడైతే నీ మీదకి వస్తుందో, నువ్వు అది వరకు పాపాలు చేసిన ఆ పాపాలు, నువ్వు ఆడిన అబద్ధాలు, అబద్ధపు మనసు, దొంగ మనసు, రహస్యపు మనసు, ఇలాంటి పాపాలు చేసే మనసు నీకు ఎప్పుడు వదిలిపెట్టిపోతుందంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటావో అప్పుడు నువ్వు చేసేటటువంటి పాపపు పనులన్నిటిపైన జయ జీవితం దేవుడు నీకు అనుగ్రహించును గాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాగ దేవుని యొక్క ఆత్మ ఏ మనిషి మీదైతే వాడతాదో అప్పుడు మాత్రమే వారు క్రొత్త మనసు పొందుకునేదరగాక. క్రొత్త మనసు ఎవరి మీదకి వస్తుందయ్యా అంటే, ఇలాగ దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారు. ఈ విషయాలన్నీ ఎక్కడ చెబుతున్నాడు? మేడగది మీద, మిద్దె మీద మాట్లాడుతున్నప్పుడు సమూయేలు ప్రవక్త ఎవరికి చెబుతున్నాడు? సౌలుకు చెప్పుచున్నటువంటి అంశం. ఇప్పుడు మేడ ఎప్పుడైతే సౌలు ఎక్కాడో, ఆ మేడ అనుభవంలోకి ఎప్పుడైతే సౌలు వెళ్ళాడో అతడు రాజుగా అభిషేకించబడ్డాడు. కొడు చెప్పలు గట్టిగా, రాజుగా అభిషేకించబడ్డాడు. ఎప్పుడైతే మిద్దెనెక్కాడో, ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నాడో, ఎప్పుడైతే క్రొత్త మనసును పొందుకున్నాడో ఆ రోజున అతడు రాజుగా సెలెక్ట్ చేయబడ్డాడు. నువ్వు కూడా, దేవుడు కూడా నిన్ను ఎన్నుకోవాలంటే, దేవుడు కూడా నిన్ను ఏర్పాటు చేసుకోవాలంటే, దేవుడు కూడా నిన్ను ప్రతిష్ఠించుకోవాలంటే, దేవుడు కూడా నిన్ను రాజుగా, ఒక ఉన్నత అధికారిగా మార్చాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మచేతను నింపబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను మీ అందరూ ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. యేసు ప్రభు వారి తల్లి గారైన కన్యమరియ గారు పరిశుద్ధాత్మను పొందుకొని ఉందా, పొందుకోకుండా ఉందా? చెప్పండి. మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు, మీరు చూడండి, మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఏముంటుంది తెలుసా? ఆడపిల్ల పుట్టంగానే 1వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరంలో, 5వ సంవత్సరంలోనూ గాజులు వేస్తారు. తర్వాత ముక్కు కుట్టిస్తారు. 10వ సంవత్సరం వచ్చేలాక చెవులు కూడా కుట్టిస్తారు. 11, 15 సంవత్సరాలకు వచ్చేలాక లంగాలు, ఓడీలు ఇవన్నీ వేస్తారు. అవునా కదా?
మనకి ఎలాగ ఒక సిస్టమ్ అయితే ఉందో ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి వారికి కూడా ఒక సిస్టమ్ ఉంది. అదేందో తెలుసా? కన్యకలుగా ఉన్నప్పుడు దేవుని ఆత్మను పొందుకోవాలి. దేవుని ఆత్మ చేత ఎవరైతే నింపబడి ఉంటారో ఆ నింపబడినటువంటి వారిని పరలోకంలో ఉన్న దేవుడు సెలెక్ట్ చేసుకొని వారి గర్భమును దేవుడు వాడుకొనుగాక. గడిగా ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో ప్రసంగం ఏందో తెలుసా? యేసు ప్రభు వారు త్వరలో రాబోతున్నాడు. ఇది మన సంఘానికే కాక ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటికీ తెలుసా తెలదా? కన్య మరియమ్మ గారు చర్చికి పోయినప్పుడు ప్రసంగం ఏందో తెలుసా? అప్పుడు ఉన్నటువంటి పాస్టర్లు చేసే ప్రసంగం ఏందో తెలుసా? దేవుడు ఒక కన్యకను ఏర్పాటు చేసుకోబోతున్నాడు, ఆమె గర్భములో నుంచి భూమి మీదకి రాబోతుంది. తెలుసా? సంవత్సరం ఏమైతే తెలుసా? ప్రతి తరానికి వాక్యం మారుతూ ఉంటుంది. మారదా? యేసు ప్రభు వారు కన్య మరియకి పుట్టిన తర్వాత మళ్ళీ ఆ వాక్యం చెబుతారా? చెప్పరు. ఆ రోజుల్లో ఆమెకి చెప్పిన బోధ ఏందో తెలుసా? ఆ రోజుల్లో నాలాంటి పాస్టరయ్య ఉన్నప్పుడు ఆ సంఘాలలో చెప్పబడిన బోధ కంటే యెషయా ప్రవక్త కన్య మరియ కంటే 700 సంవత్సరాల ముందు పుట్టి ఆ ప్రవచనం చెప్పాడు. ఏమని? కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును, అతనికి ఇమ్మానుయేలుని పేరు పెట్టబడును. ఆ రోజుల్లో చెప్పబడిన ప్రసంగం ఏందయ్యా అంటే, ఖచ్చితంగా ఓ కన్యకలారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడి, ఓ కన్యకలారా మీరు దేవుని ఆత్మను పొందుకుని ఉండుడి, దేవుడు ఎవరినో ఎన్నుకోబోతున్నాడు అనే వార్త ప్రతి ఒక్కరికి కన్యపిల్లల చెవుల్లో మారుమోగినటం బట్టి వారు ఏం చేశారంటే దేవుని యొక్క ఆత్మను పొందుకొని, దేవుడు నా గర్భంలో పుడితే బాగుండు, ఎందుకంటే వారు దేవుణ్ణి అంత ప్రేమిస్తారు. మనం ఎవరిని ప్రేమిస్తాం? లోకాన్ని, సినిమా యాక్టర్లని, డబ్బుని, బంగారాన్ని, పాపాన్ని, వీటిని ప్రేమిస్తాం. కానీ వాళ్ళు ఎవరిని ప్రేమించారు? ఆ దేవుడు నా గర్భాన్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుండు. ఇది ఊకనే రాలా, అట్ట సడన్ గా వచ్చి చెప్పలా. వాళ్ళకి ఆల్రెడీ మెసేజ్ వెళ్ళింది, ప్రసంగాలు వెళ్ళినాయి. దేవుని యొక్క పిల్లలందరికీ ఆ విషయాలు ముందే తెలుసు. ఇప్పుడు మనందరికీ మెసేజ్ వస్తాడని తెలుసా తెలవదా? ఎలా అయితే తెలుసో వాళ్ళకు కూడా ఆ యొక్క ప్రతిష్టత వాళ్ళకి తెలుసు అనమాట. అలాగా సౌలుకు కూడా ఏం చెప్పాడు? నీ యొక్క పాప స్వభావం పోవాలంటే, నువ్వు మారు మనసు పొందాలంటే నువ్వు ప్రవక్తలతో కలవాలి. నువ్వు ప్రవక్తలతో ఎప్పుడైతే కలుస్తావో, ప్రవక్తలతో కలిసినప్పుడు వారి మీద ఉన్న ఆత్మ నీ మీదకి వస్తుంది. అప్పుడు నీకు క్రొత్త మనసు వస్తుంది. అప్పుడు నీకు క్రొత్త మనసు వచ్చినప్పుడు నువ్వు రాజుగా మార్చబడతావు. ఆమేన్. అయితే ఈయన రాజుగా మార్చబడ్డ తర్వాత బంగారం, వెండి అన్ని సంపాదించుకున్న తర్వాత ఏం జరిగింది తెలుసా? ఏ ప్రవక్తలతోటైతే తిరిగి నాట్యమాడి బాగా ఆత్మను పొందుకున్నాడో ఆ ప్రవక్తల్ని 85 మందిని నరికేస్తాడు. ఎవరు చెప్పండి? సౌలు 85 మంది ప్రవక్తలను చంపేస్తాడు. ఎప్పుడైతే 85 మంది ప్రవక్తలను చంపుతాడో సౌలు మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ పోయి ఏ ఆత్మ వస్తుంది? దురాత్మ వస్తుంది. సౌలు మీద ఉన్నటువంటి దేవుని ఆత్మ బయటికి పోయి ఏ ఆత్మ వస్తుంది? దురాత్మ వచ్చి మీద పడుతుంది. అర్థమవుతుందమ్మా? 85 మందిని కత్తితో నరికిస్తాడు సౌలు. దురాత్మ రావటానికి కారణం ఏందో తెలుసా? రాజైన తర్వాత అతను చేసిన పాపాల చిట్ట. ఆత్మీయులైనటువంటి దావీదుని పగబడతాడు. 3 సార్లు ఈట తీసుకొని గుద్ది చంపాలనుకుంటాడు. డబ్బు కోసం. ఇదంతా దేనికోసం? ఆత్మీయుడు దేనికోసం పరుగులు తీయాలి? ఆత్మ కోసం పరుగులు తీయాలి. కానీ ఈయన దేనికోసం పరుగులు తీస్తున్నాడు? డబ్బు కోసం పరుగులు తీస్తున్నాడు. డబ్బు కోసం ఎప్పుడైతే పరుగులు తీశాడో అప్పుడు సౌలు ఏమైపోయాడంటే, సౌలు సామ్రాజ్యం మొత్తం నాశనం అయిపోయింది.